స్క్రీన్ మీద కనపడుతున్న కొలతల ప్రకారం ఏటికాటికి సపరేట్గా నానబెట్టుకుని అన్ని కడిగేసుకుని ఇలా క్లీన్ చేసుకుని వీటిని ఒక జార్లోకి తీసుకుని మిక్సీ వేసుకుని మెత్తగా వేసాక దాన్ని సపరేట్గా ఒక గిన్నెలోకి తీసుకుని కొంచెం లూజ్గా ఉండేటట్టుగా పిండిని కలిపేసుకుందాము. దాన్ని నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసేసి ఫస్ట్ దోసపిండి వేసేసి దాన్ని పల్చగా గెంటి మొత్తం అట్లా రాయి తీసిన తర్వాత దాని మీద ఆయిల్ వేసేసేసి కొంచెం కాలనిచ్చిన తర్వాత దోశ రెడీ అయిపోయింది. దీన్ని మనము ఇంట్లో ఇంకా రకరకాల పచ్చళ్ళతో తినొచ్చు. కానీ నేనైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇంట్లో టొమాటో పికిల్ ఉంది, దాంతో ట్రై చేస్తున్నాను. దోశలు చాలా బాగా వచ్చినాయి. అండ్ ఇలా చేస్తే కొంచెం క్రిస్పీగా కొంచెం సాఫ్ట్గా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్